కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సకాలంలో కొత్త జీతాలు అందించేలా 8వ వేతన కమిషన్ను నియమించాలని నిర్ణయించింది. 2016 జనవరి 1వ తేదీ నుంచి 7వ వేతన కమిషన్ సిఫార్సులు అమల్లోకి వచ్చాయి. దీనికి సంబంధించి 10 ఏళ్ల గడువు ఈ ఏడాది చివరితో ముగుస్తుంది. ఇక 2026 జనవరి 1వ తేదీ సవరించిన వేతనాలు అందించేలా ప్రధాని నరేంద్ర మోదీ 8వ వేతన సవరణ కమిషన్కు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధాని మోదీ నిర్దిష్ట కాలపరిమితి ప్రకారం పీఆర్సీని నియమిస్తున్నారని 2016 నుంచి అమల్లోకి వచ్చిన 7వ పీఆర్సీ సిఫార్సులు ఈ ఏడాదితో ముగుస్తాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2026 జనవరి 1 నుంచి కొత్త పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి రావాలని, ఈలోపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర భాగస్వాములతో సంప్రదింపులు జరిపి సిఫార్సులు చేసేలా త్వరలోనే 8వ వేతన కమిషన్ను వేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఒక చైర్మన్, 2 సభ్యులను నియమిస్తామని వైష్ణవ్ తెలిపారు. మరో 15 రోజుల్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సమయంలోనే కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ప్రకటన కీలకం కానుంది. ఈ నిర్ణయం వల్ల 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కొత్త కమిషన్ అమల్లోకి వస్తే కరువు భత్యం సర్దుబాటు జరిగి వేతనాలు, పింఛన్లు పెరుగుతాయి.